నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ మరియు మనందరి రెగ్యులర్ లైఫ్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఒక సైకలాజికల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అసలు మనకున్న సంపదను కానీ మన టాలెంట్ను కానీ 10 మందికి చూపించుకోవాలని మనమెందుకెప్పుడూ ఆరాటపడుతుంటాం? ఈ షో ఆఫ్ వెనుక అసలు రీజన్ ఏంటి? రండి దీని గురించి డీప్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి ఇల్లు కట్టుకున్నా లేదా ఏదైనా ఖరీదైన వస్తువు కొనుక్కున్నా దాన్ని కేవలం మనం ఎంజాయ్ చేస్తే సరిపోదు కదా. దాని గురించి 10 మందికి చెప్పాలి, వాళ్ళు దాన్ని చూసి వావ్ అనాలి అని మనకెందుకనిపిస్తోంది? అంటే ఒక వస్తువును కేవలం అనుభవించడం వేరు, దాన్ని ప్రదర్శించడం వేరు అన్నమాట. దీని వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంది. ఇక్కడే అసలు క్యాచ్ ఉందండి. ఈ 10 మందికి చూపించుకోవాలనే కోరికనే మనం సూక్ష్మ అహంకారం లేదా సటిల్ ఈగో అనొచ్చు. ఇది చాలా సైలెంట్గా మనలో ఆపరేట్ అవుతుంటుంది. ఇది కేవలం ఒక వస్తువును సొంతం చేసుకోవడం గురించి కాదు సుమా. ఆ వస్తువు ద్వారా ఇతరుల నుంచి అటెన్షన్, అప్రీసియేషన్ రావాలనే ఒక రకమైన డిపెండెన్సీ. సింపుల్గా చెప్పాలంటే మన సంతోషం మన చేతుల్లో కాకుండా ఇతరులు మనకిచ్చే కాంప్లిమెంట్స్ మీద ఆధారపడి ఉందన్నమాట. సో ఈ సటిల్ ఈగో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ భౌతిక సంపద అంటే ఈ మెటీరియల్ వెల్త్ క్రియేట్ చేసే భ్రమల గురించి మాట్లాడుకుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. వజ్రాలు, వైడూర్యాలు, పెద్ద పెద్ద కోటలు ఇవే తన నిజమైన ఆస్తి అని తనను కలవడానికొచ్చిన ప్రతి ఒక్కరికీ వాటిని చూపిస్తూ తెగ మురిసిపోయేవాడు. కాని ఒకరోజు ఒక సన్యాసి ఆ ఆస్థానానికి వచ్చి ఆ రాజును చూసి "నువ్వు నిజంగా చాలా పేదవాడివి" అని నవ్వాడు. రాజు షాక్. ఎందుకంటే ఆ సన్యాసి దృష్టిలో రాజు ఆనందం ఆ వస్తువుల్లో లేదు, ఆ వస్తువులను చూసి ఇతరులు ఆశ్చర్యపోవడంలో ఉంది. అప్పుడు ఆ సన్యాసి అడిగిన ఒక క్వశ్చన్ ఆ రాజు మైండ్ను బ్లాక్ చేసింది. రాజా, నీకు నిజంగానే అంత గొప్ప సంపద ఉంటే దానిని నేను చూడాల్సిన అవసరమేంటి? నా అటెన్షన్ ద్వారా మాత్రమే నీ సంపదకు వాల్యూ వస్తోందంటే నీకు నిజంగా సంపద ఉన్నట్లా, లేక నా అటెన్షన్ కోసం నువ్వు యాచిస్తున్నట్లా? వినడానికి కొంచెం హార్ష్గా ఉన్నా ఇది 100కి 100 పాళ్ళు నిజం కదా. బయటివాళ్ళిచ్చే అటెన్షన్కి మన లోపల ఉండే నిజమైన సాటిస్ఫాక్షన్కి ఉన్న తేడాను ఇది చాలా క్లియర్గా చూపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డీటెయిల్స్ గమనిస్తే అసలు మనం రోజువారీగా వాడే వస్తువుల స్వభావం ఎలా మారిపోతుందో అర్థమవుతోంది. ఒక బంగారు బ్రేస్లెట్ కానీ, ఒక ఖరీదైన చైన్ కానీ కేవలం అలంకరణ వస్తువులు కాదు, అవి మన ఈగోను సాటిస్ఫై చేసే టూల్స్ లాగా మారిపోయాయి. 10 మంది దృష్టిని మనవైపు లాక్కోవడానికి మనం వాడుతున్న సాధనాలని అర్థమవుతోంది కదూ. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనకొక డౌట్ రావాలి. ఒకవేళ మనం ఇంత ఖర్చు పెట్టుకొన్న ఈ వస్తువులను ఎవ్వరూ పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఫుల్గా ముస్తాబై ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరూ మనల్ని పలకరించలేదనుకోండి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఆ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ సడన్గా ఆగిపోతే ఏమవుతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. కరెక్ట్, మనం అనుకున్నదే జరుగుతుంది. మనం వేసుకున్న డ్రెస్సును కానీ, నగలను కానీ ఎవ్వరూ మెచ్చుకోపోతే ఆ వస్తువుల మీద మనకే ఇంట్రెస్ట్ పోతుంది. అసలు మన జీవితం మొత్తం ఈ వస్తువుల ప్రదర్శన చుట్టూనే తిరుగుతూ ఉంటే వాటికి గుర్తింపు రానప్పుడు ఏకంగా లైఫ్ మీదే ఉత్సాహం తగ్గిపోయే ప్రమాదముంది. మన హ్యాపీనెస్ని ఇలా కేవలం వస్తువులకి, ఇతరుల ప్రశంసలకి లింక్ చేయడం ఎంత డేంజరో అర్థమవుతోంది కదా. సరే, మెటీరియల్ థింగ్స్ సంగతి పక్కన పెడితే మనమిప్పుడు మాట్లాడుకోబోయే రెండో పాయింట్ ఇంకా చాలా డేంజరస్. అదే ఎక్స్టర్నల్ అటెన్షన్ అనే ఉచ్చు. ఇది ఎంత క్లియర్గా ఉందంటే ఈ సూక్ష్మ అహంకారం అనేది కేవలం ఖరీదైన కార్లు, నగలకే పరిమితం కాదు. మనం మాట్లాడే లాంగ్వేజ్, మనం వాడే పదాలు, పాడే టాలెంట్, డాన్స్ స్కిల్స్, ఇంకా మిమిక్రీ లాంటి ఆర్ట్ ఫామ్స్ కూడా ఈ ఈగోకి టూల్స్గా మారిపోతుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఎవ్వరూ లేనప్పుడు మనం డాన్స్ చేయలేము, ఎవ్వరూ విననప్పుడు పాడలేము అంటే ఆ ఆర్ట్ కేవలం ప్రదర్శన కోసమే అన్నమాట. బట్ ఇక్కడొక హార్డ్ ట్రూత్ ఉందండి. సంపదనేది మనకు బయట ఉండేది, కానీ టాలెంట్ అనేది మనలో ఇన్బిల్ట్గా ఉండేది కదా. మన స్కిల్స్ని మన ఈగోతో ముడిపెట్టడమనేది వస్తువులను షో ఆఫ్ చేయడం కంటే 100 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే ఎవరైనా మన వస్తువులను పట్టించుకోకపోతే ఒక రకంగా ఫీల్ అవుతాం, కానీ మన ప్రతిభను ఎవ్వరూ గుర్తించినప్పుడు అది డైరెక్ట్గా మన ఐడెంటిటీకే తగిలి భయంకరమైన మెంటల్ స్ట్రెస్కి గురిచేస్తుంది. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండేవాడు. స్టేజ్ మీద ఎరగదీసేవాడు అనుకోండి. కాని ఎప్పుడైనా ఆడియన్స్ వాళ్ల పనుల్లో బిజీగా ఉండి క్లాప్స్ కొట్టకపోతే
వెంటనే పెర్ఫార్మెన్స్ ఆపేసి స్టేజ్ మీదే ఏడ్చేవాడట. గమనించారా? ఆ ఆర్టిస్ట్కు ఆనందాన్ని ఇస్తుంది తనలోని కళ కాదు, కింద ఉన్న ఆడియన్స్ కొట్టే చప్పట్లు మాత్రమే. చూస్తుంటే ఇదొక మెకానికల్ సైకిల్లా అనిపించట్లేదు? ఎవరైనా తమ టాలెంట్ను కేవలం ఇతరుల అటెన్షన్ కోసం ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ముందుగా పర్ఫామ్ చేస్తారు, వెంటనే వావ్ అనాలనో చప్పట్లు కొట్టాలనో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అక్కడ్నుండి రియాక్షన్ రాకుండా సైలెన్స్ ఉందనుకోండి, అది భరించలేని విచారానికి దారితీస్తుంది. ఇది కంప్లీట్గా కండిషనల్ హ్యాపీనెస్. ఇందులో ఎలాంటి స్వేచ్ఛ లేదు, పూర్తిగా పక్కవాళ్లమీద ఆధారపడటమే. ఇక్కడ మనం 2 రకాల మైండ్ సెట్స్ని క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడూ చప్పట్లపై ఆధారపడే ఆర్టిస్ట్ ఆడియన్స్ లేనప్పుడు ఒక్క ముక్క కూడా మాట్లాడలేడు. కానీ నిజమైన పర్ఫార్మర్కి ఆడియన్స్ ఉన్నారా లేదా అనేది అసలు మ్యాటరే కాదు. ఆ పర్సన్ కేవలం తన ఇన్నర్ జాయ్ కోసం పర్ఫామ్ చేస్తాడు. పాడుకోవాలనిపిస్తే మేడమీదకి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ తన మానాన తాను పాడేసుకుంటాడు. ఎవరైనా వింటున్నారా లేదా అని అస్సలు ఆలోచించడు. సో మీరే ఆలోచించండి, మన హ్యాపీనెస్ అనేది పక్కవాళ్ల అప్రీసియేషన్లోనే లాక్ అయిపోయినప్పుడు మనం లైఫ్ లాంగ్ ఒకే ఎనర్జీతో పర్ఫామ్ చేయగలమా? నోవే. ఏదో ఒకరోజు ఆ టెన్షన్ రావడం ఆగిపోతుంది. ఆటోమేటిక్గా మన క్రియేటివిటీ కూడా ఆగిపోతుంది. అప్పుడు ఫేస్ చేయాల్సిన ఫ్రస్ట్రేషన్ అంతా ఇంత కాదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ అటెన్షన్ అనే ఉచ్చులో నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడే మనం పర్ఫార్మింగ్ ఫర్ ద యూనివర్స్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. దీన్ని ఒక బ్యూటిఫుల్ స్టోరీ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి ప్రతిరోజూ ఒకే చోట నిలబడి పాడుతూ ఉంటాడు. కానీ విచిత్రమేంటంటే, ఒకరోజు తూర్పువైపు తిరిగి పాడుతాడు, మరుసటి రోజు పడమరవైపో, ఇంకో రోజు ఉత్తరం వైపు. ఒకరోజు ఏకంగా కింద పడుకుని ఆకాశం వైపు చూస్తూ పాడుతాడు, మరో రోజు నేలవైపు చూస్తూ పాడుతాడు. చుట్టుపక్కల వాళ్లకి పిచ్చెక్కిపోయి, ఏంటయ్యా ఇది, ఇలా ఎందుకు పాడుతున్నావు అని అడిగారు. అప్పుడు అతనిచ్చిన ఆన్సర్ వింటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నాకు పర్టిక్యులర్ ఆడియన్స్ అంటూ ఎవ్వరూ లేరు. నేను ఈ మొత్తం యూనివర్స్ కోసం పాడుతున్నాను. ఎవరైనా వినొచ్చు, వినకపోవచ్చు. నా మనసు ఆనందంతో ఉప్పొంగినప్పుడల్లా నేను పాడతాను అంతే అన్నాడు. చూడండి, అసలు ఎవరొస్తారో ఎవరు వింటారో అని వెయిట్ చేయకుండా ప్యూర్ ఇన్నర్ జాయ్ కోసం చేసే ప్రదర్శన ఇది. ఇదే కదా నిజమైన లిబరేషన్ అంటే? ఇక్కడొక విషయం క్లారిఫై చేసుకోవాలి సుమా. మన టాలెంట్ను ప్రపంచానికి చూపించడం కానీ, లేదా మనకున్న సంపదను 10 మందితో షేర్ చేసుకోవడం కానీ తప్పు కాదు, అది నేరమూ కాదు. అది మనకు సక్సెస్ ఇవ్వొచ్చు, మంచి బూస్ట్ ఇవ్వొచ్చు. కానీ అసలు కిక్కెక్కడుందో తెలుసా? నాకు ఈ అటెన్షన్ అవసరం లేదు అని మనం ఫీలైనప్పుడే. మనకు గుర్తింపు వచ్చినా రాకపోయినా ఒకేలా బ్యాలెన్స్డ్గా ఉండగలగడమే ఇక్కడ అసలైన మ్యాజిక్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కంపారిజన్ బట్టి ఒక ఫైనల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈగో ఎప్పుడూ నన్ను చూసేవాళ్లున్నారా అని వెతుక్కుంటుంది. జనాలు రాగానే తన షో మొదలుపెడుతుంది. కానీ స్పిరిచువల్ వే లేదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అలా కాదు. ఆడియన్స్తో సంబంధం లేకుండా తన ఫ్లోలో తాను పాడుకుంటూ వెళ్ళిపోతుంటుంది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఈ సింగిల్ స్టేట్మెంట్ ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ మొత్తం టాపిక్కి అల్టిమేట్ కంక్లూజన్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులు వస్తే సరే, రాకపోయినా సరే. ఎవరైనా మెచ్చుకుంటే ఓకే, మెచ్చుకోకపోయినా ఓకే. ఒకవేళ క్రిటిసైజ్ చేసినా కూడా ఓకే. ఎప్పుడైతే మనం ఈ బేస్ లైన్కి చేరుకుంటామో అప్పుడు మన హ్యాపీనెస్ని మన నుంచి ఎవరూ లాక్కోలేరు. అప్పుడు మాత్రమే మనం నిజంగా మన లైఫ్ని, మన ఆర్ట్ని లీడ్ చేస్తున్నట్టు. ముగించే ముందు మనందరం సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ క్వశ్చన్ ఇక్కడ ఉంది. గదిలో ఎవరూ లేనప్పుడు, కనీసం మనల్ని రికార్డ్ చేయడానికి ఒక చిన్న కెమెరా కూడా లేనప్పుడు మనం చేసే పనులు, మనం చూపే స్కిల్స్ నిజంగా ఎవరికోసం? మన ఆనందం పక్కవాళ్ల కళ్లల్లో ఉందా, లేక మన హృదయంలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ థాట్తో ఈనాటి టాపిక్ని ముగిద్దాం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో కలుద్దాం.